తెలవారగానే నా కనులకు చూపా నిన్నే, అందం అంటే నీలా ఉంటుందని. I love you, I love you, I love you, ah, I love you, I love you, I love you, ah. మొదలెట్టావా? ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఇప్పటికే 6 నెలలు అవుతుంది. నువ్వేమో ఇంకా ఆ ఇంటిని పట్టుకున్నావా? ఏ నీకెందుకురా? రోజు పొద్దు పొద్దున బిల్డప్ చూడలేక అయినా ఆ అమ్మాయిని 1 year నుంచి లవ్ చేస్తున్నావు. వెళ్ళి ఒకసారి మాట్లాడచ్చుగా. పెద్దవాళ్ళు ఏమన్నారా? లేడీస్ ఫస్ట్ అన్నారుగా. ఫస్ట్ తనే వచ్చి మాట్లాడని. చా, ఇది కాస్త ఓవర్గా లేదు? ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు. ఇంక నీ లవ్ సక్సెస్ అయినట్లే. నాది ట్రూ లవ్రా. ఎలాగైనా మా ఇద్దరిని కలుపుతుంది. నువ్వు పెద్ద షాజహాన్ మరి. ఎవడో చనిపోయిన పేరు చెప్తావు ఏంట్రా? నాకు పేరు లేదా? అబ్బో, ఉండే పేరులో సగం పేరు తీసి రామన్ పెట్టుకున్నావు. దేవుడా, వీడి లవ్ ఎలా ఎండ్ అవుద్దో. ఎలాగైనా వీళ్ళిద్దరు కలిసేలా చూడు స్వామి. హాయ్ రా. హే అఖిల్, హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావురా? నిన్న నైటే వచ్చాను రా. ఎఫ్బీలో కంటే బయటే బాగున్నావురా. ఇంతకీ రామెక్కడా? అదిగో మాటలోనే వచ్చేసాడు. హాయ్. ఏంట్రా ఏమైపోయావు? కాల్ చేశారు, రెస్పాన్స్ లేదు. కనీసం ఆన్లైన్లో కూడా రావట్లేంట్రా? ఎగ్జామ్స్ కదరా, కాస్త స్టడీస్లో బిజీ అయిపోయాను. 31st కదరా, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేద్దామని నిన్న నైటే వచ్చేసాను. అయితే 500 ఖర్చు అయినా బాగా గ్రాండ్గా చేసేద్దాం. రేయ్, 500 అనే పదం వాడినప్పుడు గ్రాండ్ అనే పదం వాడకూడదురా, బాగోదు. నీకేదో పనుందని చెప్పావు కదా, బయలుదేరు. సరే బాయ్ రా, నైట్ కలుద్దాం. హలో శృతి, నేను మరీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఎవరా శృతి? అబ్బో సిగ్గే. కేరా, నేను ఈవినింగ్ వస్తాను. రామ్కి చెప్పు బాయ్. ఓకే బాయ్. అఖిల్ స్పెక్ట్స్. అర్జున్, రామెక్కడా? వాడా? వాడు ఎందుకు అక్కడ లైబ్రరీ దగ్గర ఉంటా అన్నాడు రా. పద మనం వెళ్దాం. అన్నట్రా, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు మా పేరెంట్స్ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ ఎక్కడ అఖిల్? అదిగో కనిపించే పింక్ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. ఆ పింక్ కలర్ బిల్డింగా? ఎప్పుడు ఖాళీ చేశారు? దగ్గర దగ్గర 6 months అవుతుంది. 6 monthsా? ఏరా, ఇంతకీ ఇంట్లో ఎవరు ఉండేవారా? అమ్మా, నాన్న, నేను, చెల్లి ఉండేవాళ్ళం. మరి ఖాళీ చేసిన విషయం నాకు చెప్పలేదే. అరే పాగల్గా, నాకు మీరు పరిచయం అయి 4 monthsగా అయింది. మీరు పరిచయం కాకముందే ఇల్లు ఖాళీ చేశాం. అంటే రామ్ లవ్ చేసింది అఖిల్ చెల్లినా? ఏంట్రా షాక్ కొట్టినట్టు ఆ ఫేస్? రారా, రామ్ వెయిట్ చేస్తున్నాడు. ఏంట్రా నిన్న నైట్ సడన్ కాల్ చేసి అఖిల్ ఇంటికి వెళ్ళిపోయాడు, నన్ను ఇంటికి వచ్చామన్నావు? అసలు నిన్న ఎక్కడికి వెళ్ళావు? చిన్న వర్క్ ఉంటే వెళ్ళానులే. చిన్న వర్కా? నీ లవ్ని చూడ్డానికి వెళ్ళావా? అలాంటిది ఏం లేదురా. ఏమైనా ఉంటే నీకు చెప్పనా? నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? ఏంట్రా అలా అడుగుతున్నావు? ఏమైంది అర్జున్? ఆ అమ్మాయి ఎవరో కాదు, మన అఖిల్ చెల్లెలు.
కానీ ఆ అమ్మాయి పేరు తెలుసుకుంటే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు రామ్. తన పేరు వద్దురా, ఇంకా తన పేరు తెలుసుకునే అవసరం నాకు లేదురా. రామ్. అది కాదు రామ్. హాయ్ రామ్. వాటిని అలా వదిలేసి వస్తే పాపం వాడు ఏమనుకుంటాడు రా? వాడిని చూసిన ప్రతిసారి వాడి చెల్లె గుర్తొస్తుందిరా. చూడు రామ్, ఆ అమ్మాయిని ప్రేమించక వాడికి ఫ్రెండ్ అయ్యాడు కానీ వాడు ఫ్రెండ్ అయ్యాక ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదు రామ్. ప్రపంచంలో ఇటువంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేసి ఉంటారురా, కానీ నా వరకు వచ్చేసరికి ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదురా. ఏరా ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? రామ్, 2 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది రామ్, మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్తే కాస్తైనా తగ్గిపోతుందని. ఏదైనా ఉంటే చెప్పు. కొన్ని బాధలు చెప్పుకునే కొద్దీ తగ్గిపోతారా, మరికొన్ని బాధలు చెప్పుకునే కొద్దీ అలానే గుండెలు ఉండిపోతారా. రామ్ రామ్, రే అర్జున్, వాడికి ఏమైందిరా? అది రాకిల్ జరిగింది. ఈ విషయాన్ని తెల్ల చెప్పలే తెలియక చాలా నరకాన్ని వేస్తున్నాడు రా. మరి నా అంటున్నా నువ్వేమనుకోవద్దు. రాకిల్, ఏ హనీ, ఎక్కడికి? ఇలా రా. ఏంటన్నయ్యా? హనీ, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను ఒక లవ్ చేస్తున్నాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు రామ్కి ఇంతవరకు నీ పేరు కూడా తెలియదు. అన్నయ్య, అతనికి నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చాలి కదా. ప్రపంచంలో ఏ అన్నయ్య తన చెల్లెకి చెప్పిన మాట నేను నీకు చెప్తున్నా హనీ, నువ్వు రామ్ని ప్రేమించు. ఇదిగో ఇతన్ని రామ్. అన్నయ్య, నేను ఒకసారి రామ్తో మాట్లాడాలి. ఇప్పుడు లేట్ అయింది, రేపు నేనే మాట్లాడిస్తాను. అఖిల్ చెప్పు. వాట్? హో గాడ్, రియల్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ రా. నేను ఇప్పుడే రామ్కి కాల్ చేసి అంతా చెప్తాను. హలో, చెప్పురా. రామ్, ఎక్కడున్నావురా? గట్టు మీద ఉన్నారా, మనసు బాగాలేక. సారీ రా, అందరికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నా. హలో రామ్. హలో. హో షెట్. రే అఖిల్, ఇప్పుడే రామ్కి కాల్ చేశాను రా. వాడు గట్టు మీద ఉన్నాడంట. మన మ్యాటర్ చెప్పేలోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు బాగా టెన్స్గా ఉందిరా.
ప్రేమ ఓ ప్రేమ ఇలా కూడా ఉంటుందా, ప్రేమ ఓ ప్రేమ ఇలా కూడా ప్రేమిస్తారా, నా పేరే తెలియని నన్ను, నేనెవరో తెలియని నన్ను, నా ప్రేమను కోరక తాను ప్రేమించాడే. వాట్ హ్యాపెన్? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళారా? నాకేం తెలుసు, చూస్తున్నా సడన్గా పెట్రోల్ అయిపోయింది. నీకు రామ్ని చూపించా కదా, నువ్వు వెళ్తుండే వస్తా. ఇక్కడే నువ్వు ఊపి ఊపి ఊదుకుంటూ చావు. సార్ లిఫ్ట్ ప్లీజ్, అర్జెంట్ సార్ ప్లీజ్. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నారే. ఓకే ఓకే థ్యాంక్స్. రామ్ నేనే వస్తున్నా, రామ్ నీకై వస్తున్నా, నీ అడుగులు అడుగేస్తూ, రామ్ నేనే వస్తున్నా, రామ్ నేనే వస్తున్నా, రామ్ నీకై వస్తున్నా, నీ చూపులకై నేను కనిపించాలని వస్తున్నా. రామ్, నీ పేరు రామని నాకు నిన్నే తెలిసింది, మరి నా పేరేంటో తెలుసా? నా పేరు తెలియకుండానే నన్ను ప్రేమించావా? అంతగా ఒక అమ్మాయి పేరు తెలియకుండా ఇంతలా ఎలా ప్రేమించావు? ఆస్తి అంతస్తు కనుక్కొని చేసేది బిజినెస్, కులం గోత్రం కనుక్కొని చేసేది అర్చన. కానీ ఇవన్నీ ప్రేమకు అక్కర్లేదు, ఒక్క మనసు తప్ప. నా మనసు చెప్పింది నీకు జీవితాంతం తోడుంటానని, అందుకే నీ పేరు తెలుసుకోకుండానే నేను ప్రేమించా. కూర్చో. ఇప్పుడైనా నా పేరు చెప్పమంటావా, లేదా నా పేరు తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు. స్పందన. అవునా? మా అమ్మ పేరు స్పందన తెలుసా? ఓ అవునా? నిన్నొకటి అడగనా? మరి నువ్వేమీ అనుకోకూడదు. నీకు మీ అమ్మగారంటే ఇష్టమా, లేదా నేనంటే ఇష్టమా? మా అమ్మ నా గుండె అయితే నువ్వు నా గుండె చెప్పుడురా. రేయ్, ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? బండిలో పెట్రోల్ అయిపోయిందిరా. అయితే మనం తోసుకుంటూ వెళ్దాం పదా. I love you, I love you, I love you.